హెచ్బిఎన్ న్యూస్కి స్వాగతం. మేడారంలో భక్తుల కోలాహలం. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తులు. ఈరోజు తెల్లవారుజాము నుండే సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. ఆదివారం సెలవు దినం కావడం, మేడారం జాతర ఇంకా 20 రోజులు ఉండడంతో భారీగా తరలివస్తున్న భక్తులతో కోలాహలంగా మారిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు. మినీ మేడారం జాతరకు ఇంకా 20 రోజుల సమయమే ఉండడంతో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ. సమ్మక్క సారలమ్మలకు ఈ ఆటపోతులతో, పసుపు కుంకుమలతో, చీరసార్లతో నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో భక్తుల కోలాహలం. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగుతున్న మేడారం పరిసర ప్రాంతాలు. అదేవిధంగా త్వరగా గద్దెలేవలసిందే కూర్చున్నాము. ఇటు పెట్టరా చెల్లి కింద పెట్ట అన్న కొంచెం ding 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 ding. రానున్న ఫిబ్రవరి 12 నుండి జాతర, మినీ జాతర, మేడారం జాతరకి మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆదివారం సెలవు కావనందున భక్తులు చాలా వరకు ఇక్కడ తండోపతండాలుగా వచ్చి కిటకిటలాడే పరిస్థితి కనబడుతుంది. మేడారం జాతరకి ఇప్పటివరకు అయితే భక్తులు మినీ మేడారం, ఇప్పుడే మేడారం మొదలు కనబడే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మేడారంలో అట్లనే జరుగుతుంది. మినీ మేడారం అయితే చాలా బాగా గిటగిట ఆడడం అయితే తండపు తండాలుగా వచ్చి ఇక్కడ భక్త శ్రద్ధలతో
కోడ్లు మేకలు కోసుకొని తిని ఒక్కరోజు ఉండి పోయే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మేడారం జాతరలో. ప్రస్తుతం ఇప్పుడు మనం మేడారంలో ఉన్నాము. అన్న మేడారం జాతర ఎలా ఉన్నది? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేడారం? మేము ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాం. చాలా బాగుంది. ఈ ఏడు కూడా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీలు బాగా కల్పించారు. ప్రస్తుతం అయితే మేడారం చాలా భక్త శ్రద్ధలతో నడుస్తుంది. సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఉంటుంది మన గిరిజన జాతర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మక్క సారలమ్మను కొలుసుకునే కోసం వస్తారు. అది అంటే మేడారం ఉంది కదా ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖు. దానికంటే ముందే ఈ ఆదివారం మాత్రమే అయితే మన మినీ జాతర లెక్క జనం వచ్చిర్రు. చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తాం. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఓకే, ఎప్పటికీ ఇదే విధంగా ఉంటున్నాయి కదా, కొత్తదనం కనబడట్లేదు. ఇంకా చేస్తే బాగుంటుంది ఏర్పాట్లు. ప్రస్తుతం అయితే మేడారం భక్తులు చాలా ఘనంగా జరుగుతున్నది. మన సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయని చెప్పే ఒక పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మేడారం అయితే మినీ మేడారం జాతరలా కిటకిటలాడిపోతుంది. కెమెరామెన్ MGRతో MD హబీబ్ ఖాన్, SBN న్యూస్.